హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపెడుతున్నానండి. చాలా మంచి మంచి టిప్స్‌తో అయితే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో మంచి మంచి టిప్స్‌తో అయితే ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ముందు అయితే మనం ఏ బ్లౌజ్ కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు దానికి వేయవలసిన మెడ పట్టీలు, నడుము పట్టీలు అయితే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఎక్కడనైనా చిన్న చిన్న అతుకులు పడితే కూడా వాటిని కూడా జాయిన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ముందుగాల మనం సేప్ పట్టీలను అయితే రెడీ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే స్టిచ్ చేసుకొని పెట్టుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అవుతుందండి. ఇలా సేప్ పట్టీలు చూడండి. ఇలా నేను ఈ సేప్ పట్టీలు ఎలా స్టిచ్ చేయాలో అనేది కూడా ఒక వీడియో అయితే షేర్ చేశానండి. ఈ లాంగ్ వీడియోలోనే ఉంటుందండి, ఛానల్లో ఉంటుంది. కావాలంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం బాగా లెంతీ అవుతుందని కొంచెం షార్ట్ కట్లో పెట్టండి. ఇక్కడ చూడండి, నేను అందాజ కొద్దే సేప్ పట్టీలు అనేటివి కట్ చేశాను, చూశారు కదా. ఇప్పుడు బ్లౌజ్తో చూస్తే మాత్రం కరెక్ట్ కొలత అనేది వచ్చిందండి. ఇలా ఉంటుంది. అంటే మనం బ్లౌజ్ కొలత సేప్ పట్టీల కొలత చూడకున్నా కూడా అందాజ కొద్ది కూడా కట్ చేసుకోవచ్చండి. నేను ఏ విధంగా స్టిచ్ చేసి కట్ చేశానో చూశారు కదా, కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడైతే సేప్ పట్టీలు అయితే రెడీ అయ్యాయి. తర్వాత ఇలా ముందు పార్ట్ అయితే ఎప్పుడు కానీ ఇలాంటి పల్చటి క్లాతులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మెయిన్ క్లాత్ అనేది మీద పెట్టుకోవాలి, లైనింగ్ క్లాత్ అనేది కింద పెట్టుకొని అయితే ఇలా స్టిచ్ చేసుకుంటే కింది క్లాత్ ముడత అనేదే రాదు, పైన క్లాత్ కూడా మనకు ముడత అనేది రాదు. ఎందుకంటే మనకు పైన ముడతలు అనేటివి తెలుస్తాయి కదా, పైన క్లాతే మనం ఇలా స్టిచ్ చేసి కుడుతున్నాం కాబట్టి మనకి ఎక్కడైనా ముడత అనేది వచ్చిందా అనేది కరెక్ట్గా తెలుస్తుంది. మళ్ళీ ఈ క్లాత్ అనేది పల్చగా ఉన్నది కాబట్టి కింద లైనింగ్ క్లాత్ కూడా ఎక్కడైనా ముడత పడిందా, ఎక్కడైనా మలక పడిందా అనేది కూడా తెలుస్తుంది కదా. అందుకొరకైతే ఇలాంటి పల్చటి క్లాత్లతో స్టిచ్ చేసేటప్పుడు అయితే ఇలా వేసుకొని కుట్టుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు గమ్తో అతికేసి కుట్టేది ఉంటే కుట్టుకోండి, నో ప్రాబ్లం అండి, మీ ఇష్టం. కానీ నాకు ఎక్కువగా ఇలానే అలవాటు ఉంది కాబట్టి నేను ఇలానే ఎక్కువగా స్టిచ్ చేస్తానండి. ఇలా ముందు పార్ట్లను అయితే రెడీ చేశాను. ఇప్పుడు డాట్స్ అనేటివి వేసుకుందాం. ఇలా చూడండి, ఒక ఫింగర్తో, ఎడమ చేతి ఫింగర్తో క్లాత్ అనేది సమానం అనుకుంటే క్లాత్ అనేది సమానంగా వస్తుందండి. చూశారు కదా ఏ విధంగా వచ్చిందో. క్లాత్లు అనేటివి అంటే కొన్ని క్లాత్లు ఏమవుతాయి అంటే జారిపోయినట్టు అవుతుంది కదా, అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే మనం లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్తో అయితే క్లాత్లను రెండింటిని సమానం అనుకోండి. ఇక్కడ చూడండి చూపెడుతున్నాను, అలా క్లాత్లను రెండింటిని సమానం అనుకొని అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. నేనైతే ప్రతి ఒక్క బ్లౌజ్కి అయితే ఎక్కువ శాతం అయితే ఇలా డబుల్ స్టిచ్ అనేది వేస్తానండి, అంటే ఊడకుండా ఉంటాయి. చూశారు కదా, ఒక పార్ట్ అయిపోయింది. ఇంకొక పార్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్లకు మనకు ఉన్నంత డాట్స్ అయితే కొలతతో అయితే వేసుకోవాలి. వీడియో బాగా లెంతీ అవుతుందని నేనైతే కొన్ని కట్ చేసి అయితే వీడియో అయితే షేర్ చేశానండి. ఎందుకంటే బాగా లెంతీగా ఉన్నా కూడా చూడరు కదా. మనకి ఇంపార్టెంట్ అన్నీ అయితే ఈ వీడియోలో షేర్ చేశానండి. ఇలా డాట్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా వీడియోస్ కనుక చూస్తున్న వారైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఏ విధంగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీతో మీకైతే షేర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే వీటికి సేప్ పట్టీలు అయితే స్టిచ్ చేసుకుందామండి. ఎప్పుడు కానీ సేప్ పట్టీలు స్టిచ్ చేసేటప్పుడు సేప్ పట్టీకి ఇప్పుడు ముందు పార్ట్కి అయితే కొంచెం ఒక పావించు ఎక్స్ట్రా సేప్ పట్టీ క్లాత్ పెట్టుకోవాలండి. ఇక్కడ చూపెడుతున్నాను కదా, ఒక పావించు కాదు, పావించు కన్నా తక్కువనే కొంచెం మీది కానీ సేప్ పట్టీ క్లాత్ ఉండాలి, కింది కానీ మన ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది ఉండాలండి. అలా ఉన్నప్పుడు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. అలాగే మెయిన్ డాట్, పెద్ద డాట్ ఉంటుంది కదా ముందు పార్ట్కి, దాన్ని కూడా కొంచెం మలుచుకొని కుట్టుకోవాలి. అలా కుట్టుకుంటే షేప్ అనేది కరెక్ట్గా సెట్టింగ్ అవుతుందండి, షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే రెండు పార్ట్లు రెడీ అయ్యాయి, చూసారో ఒకదాని మీద ఒకటి చూసారో సమానంగా వచ్చాయి నాకైతే. ఇప్పుడైతే మనము కాజా ఉక్సు పట్టీలు అయితే వేసుకుందాము. ఇలా కింది వైపున కాజా వేసే క్లాత్ అంటే మనం కుట్టుకునే క్లాత్ని కింది వైపున వేయాలి. మన ముందు పార్ట్ను అయితే పై వైపు నుంచి కుట్టుకుంటే అది మన కాజా పట్టీ అయితే రెడీ అవుతుందండి.
పైనుంచి వెళ్ళి వేసేదాన్ని కాజా పట్టి అంటారు, కిందికి వచ్చేదాన్ని అయితే ఉక్సుల పట్టి అంటారు. చూసారు కదా, ఇది కాజా పట్టి, ఇది పైకి వస్తుంది మన ఫ్రంట్ పార్ట్కు, పైనకు వచ్చేదాన్ని కాజా పట్టి అంటారు, కిందికి వచ్చేదాన్ని ఉక్సుల పట్టి అంటారు. ఇప్పుడైతే దీనికి మిషన్ మీద నేను కాజాలు వేయట్లేదండి, వాళ్ళకైతే చేతితో వేసే కాజాలంటే ఇష్టం కాబట్టి వాళ్ళకైతే చేతితోనే కాజాలు ఇస్తాను. ఇప్పుడు అదైతే రెడీ అయింది. నెక్స్ట్ ఉక్సుల పట్టి పావించి కొలతతో అయితే మనము వేసుకుందాము. ఇది మన ఫ్రంట్ పార్ట్కు పైనుంచి వేస్తాము. ఈ ఇది ఉక్సుదైతే క్లాత్ పైనుంచి వేస్తాము, కాజాదేమో కింద నుంచి వేస్తాము. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఉక్స్ పట్టి అనేది రెడీ అవుతుందండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అని ఇంకోటి నలుగురికి షేర్ అవుతాయని ఒక చిన్న ఆశ అండి. కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అయితే మీతో మీకైతే చూపెడతాను. చూడండి, మొత్తం వేసిన తర్వాత కరెక్ట్గా సమానంగా వచ్చాయి. ఎక్కడ కూడా ఎగుడు దిగుడు అనేది ఎక్కువ తక్కువ అనేది రాలేదు. ఇప్పుడైతే హ్యాండ్స్ అనేది రెడీ చేసుకుందాం. నేను హ్యాండ్స్కు ముందే జాయింట్స్ సైడ్ భాగంలో అతుకులు అనేటివి పడతాయి. ఇది 80 సెంటీమీటర్ల క్లాత్ అండి, అందుకే అయితే ఎక్కువ శాతం అయితే ఫ్రంట్ పార్ట్ కొంచెం అతుకులు పడ్డాయి, అలాగే హ్యాండ్స్ కూడా సంఖ భాగంలో అతుకులు పడ్డాయండి. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే ఈ చీర క్లాత్ కూడా కొంచెం తక్కువగా వచ్చింది, అంటే డిజైన్ చూసుకొని కట్ చేశాను. ఇది ఏ విధంగా కట్ చేశాను కూడా షార్ట్ వీడియో అనేది నిన్న షేర్ చేశానండి, ఒకసారి షార్ట్ వీడియోలో చూడండి ఏ విధంగా కట్ చేశానో కూడా ఉన్నది. అలాగే ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో మొత్తం నిన్న లాంగ్ వీడియోలో పెట్టానండి, ఒకసారి లాంగ్ వీడియో అయితే ఓపెన్ చేస్తున్నది. చాలా ఈజీగా ఆది బ్లౌజ్ కొలతలతో అయితే నేను ఈ కటింగ్ అయితే పెట్టానండి. చాలా అంటే చాలా సింపుల్గా కట్ చేసే విధానం అయితే పెట్టాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒకసారి అయితే లాంగ్ వీడియోస్ అయితే చూడండి, మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందులో ఉన్నాయి, బ్లౌజ్ కటింగ్ వీడియోలు. ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఇలా రివర్స్ తీసుకొని అయితే పైనుంచి అయితే ఒక స్టిచ్ అనేది వేస్తాను. అంటే ఫస్ట్ లైనింగ్ మీద వేసిన వాళ్ళే కరెక్ట్గా అనుగుతుంది క్లాత్ అనేది. అలా అనగడం వల్ల మనము పైనుంచి వెళ్ళి మనం మెయిన్ క్లాత్కి వేసే స్టిచ్ కూడా కరెక్ట్గా వస్తుందండి, ఎక్కువ తక్కువ అనేది రాదు. ఈ విధంగా రెండు హ్యాండ్స్కి అయితే పైనుంచి అయితే టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా మళ్ళీ మెయిన్ క్లాత్ మన చీరలోనే బ్లౌజ్ పీస్ క్లాత్కి అయితే ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. దీనికి నేను హెమ్మింగ్ వేయడం లేదండి, డైరెక్ట్ ఇలా స్టిచ్ అనేది వేస్తున్నాను. ఎక్కువ శాతం అయితే ఇప్పుడు హ్యాండ్స్కి అయితే హెమ్మింగ్ అనేది వేస్తలేరండి, ఇలా రివర్స్ స్టిచ్ అనేది వేస్తున్నారు. ఒక సాదా బ్లౌజుల కంటే నార్మల్ సాదా బ్లౌజులకు మాత్రమే హెమ్మింగ్ అనేది వేస్తున్నారండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చంక లోతు, ఇప్పుడు మనం హ్యాండ్స్కి అయితే లోతు తీస్తాం కదా, దాని కొరకైతే ఇక్కడ నేను లోతు కొరకైతే ముందే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఒకవైపు లోతు షేపు తీసుకుంటూ వచ్చాను ఫస్ట్, తర్వాతనేమో నార్మల్గా కుట్టాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకొని చిన్న కట్టించుకోవాలి. అక్కడ మనం షోల్డర్ మీద దగ్గర అయితే చిన్న కట్టించుకోవాలి. ఇప్పుడు చంక భాగంలో అతుకులు అనేది పడతాయి కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకొని పైనుంచి అయితే ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను లోత్ అనేది ఏ విధంగా తీసానో క్లియర్గా చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మంచి మంచి టిప్స్ అయితే మీకైతే షేర్ చేస్తున్నాను. ఇలా ఇంకా క్లాత్ని అయితే కూడా ఇటువైపు జాయిన్ చేసుకొని పైనుంచి వెళ్ళి టాప్ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి సమానంగా. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకొని రెండు హ్యాండ్లకైతే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ అయిపోయింది, ఇంకొక హ్యాండ్ కూడా చూపెడతాను చూడండి. ఇక్కడ సమానంగా అనుకొని అయితే ఇక్కడ చూడండి, నార్మల్గా మనం రెండు క్లాత్ను ఏ విధంగా స్టిచ్ చేస్తానో ఆ విధంగా స్టిచ్ చేస్తూ వస్తున్నాను. ఇక్కడికి రాగానే చూడండి, కొంచెం క్లాత్ స్టిచ్ అనేది దూరం తీసాను, అంటే హ్యాండ్ లోతు షేప్ మోడల్ తీసుకుంటూ వచ్చాను. తర్వాత దీనికి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఈ మిగిలిన క్లాత్ను సేమ్ ఫస్ట్ ఏ విధంగా వేసామో ఆ విధంగానే హ్యాండ్స్కు ఇలా జాయింట్ అనేది చేసుకొని అయితే టాప్ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి.
ఇలా 2 స్టిచ్లు అయితే కంపల్సరీ వేసుకుంటూ రావాలండి. ఎందుకంటే ఈ క్లాతులు అనేటివి ఎక్కువగా పగులుతున్నాయి, అంటే బట్ట అనేది పికిలికపోతుందండి. అలా పికిలకపోకుండా ఉండాలంటే డబుల్ స్టిచ్ అయితే వేయాలి. పైనుంచి అయితే కంపల్సరీ స్టిచ్ అనేది వేయాలి. ఏ బ్లౌజ్కైనా కూడా పైనుంచి ఇలా మనం జాయింట్ చేసినప్పుడు మాత్రము పైన టాప్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేయండి. వేయకుండా అస్సలు ఉండద్దు. అలా అయితే కుట్లు అనేటివి కొన్ని ఊడిపోయే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకొని అయితే మనం హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ లోతు కొరకైతే నేను ఇక్కడ చూడండి, ఫస్ట్ మన కట్ భాగం ఉంటుంది కదా, షోల్డర్ మీదకి వచ్చే కట్ భాగము హ్యాండ్ది, అక్కడ నుండి అయితే ఇలా చూడండి హ్యాండ్ లోతుకు మనం ఎంత అయితే తీసుకుంటామో అంతవరకు అయితే లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను కట్ చేసినా కూడా క్లాత్ అనేది ఊడిపోతలేదు. అంటే నేను ముందే ఆ లోతు షేప్ వచ్చేటట్టుగా నేనైతే స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. చూసారు కదా, సేమ్ స్మాల్ ఎస్ ఆకారంలో వచ్చాయి. ఇప్పుడు లాస్ట్కు మనము అన్నీ అయిపోయినాయి. ఒక బ్యాక్ పార్ట్ ఒకటి ఉంది కదా, బ్యాక్ పార్ట్ను కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలాగా లైనింగ్ క్లాత్ కింద పెట్టుకొని పైన చీరలోని బ్లౌజ్ పీస్ అయితే మెయిన్ క్లాత్ని అయితే వేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. సేమ్ అదే విధంగా ఈ బ్యాక్ పార్ట్ను కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా వేసుకున్నప్పుడు మాత్రం నేను ఫస్ట్ చూపెట్టాను కదా, నేను ప్రతి ఒక్క వీడియోలో చూపెడతాను. బ్యాక్ పార్ట్ రెడీ చేసేటప్పుడు రెండు క్లాత్లను కలిపి అయితే ఒక మధ్యలో అయితే, అంటే మనకు కప్పు ఉంటుంది కదా, ఆ కప్పు మీదనైతే ఒక స్టిచ్ అనేది వేసుకుంటాను. ఎందుకంటే క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది, సమానంగా వస్తుంది. మనం ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు కూడా సమానంగా వస్తుంది. క్లాత్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది. ఇలా హ్యాండ్తో అయితే సమానంగా అనుకుంటూ ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసిన తర్వాత అయితే మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియోనైతే లాంగ్ వీడియో పెట్టానండి నిన్న. చాలా ఈజీగా సింపుల్గా కట్ చేసే విధానం అయితే షేర్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. కొత్త వారికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇలా మొత్తం సమానం అనుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. మొత్తము ఇలాంటి స్టిచెస్ వేసేటప్పుడు అయితే నెంబరు 3 మీద పెట్టాలండి. 3 మీద పెట్టి లూజ్ కుట్టు వేసుకుంటూ రావాలి. తర్వాత మనము నార్మల్గా కుట్టే వాటికేమో 2 లేదా 2.5 నెంబర్ మీద పెట్టుకుంటూ రావాలంటే దగ్గర కుట్టు, అదే 3 నెంబర్ మీద పెడితే దూరం కుట్టు అనేది వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిన వాళ్ళు మనకు డాట్స్ 1/2 ఇంచుతోనైతే 1/2 ఇంచు కొలతతోనైతే 3-4 ఇంచుల పొడుగుతోనైతే డాట్స్ అనేటివి, బ్యాక్ డాట్స్ అనేటివి స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఒక పావించు మందం అయితే క్లాత్ను వదిలేసుకుంటాం. అంటే మనం హెమ్మింగ్ పట్టీ వేస్తాం కదా నడుముకు. ఇప్పుడు ఇక్కడ డాట్స్ కాడ మనం హెమ్మింగ్ పట్టీని అయితే మనం వేసే నడుము పట్టీని అయితే చిన్నగా డాట్స్ కాడనైతే మలవాలి. అలా మలవడం వల్ల పైకి కప్పు, కొందరికి బ్లౌజులు ఏమైతాయంటే కప్పు అనేది మీదికి లేస్తూ ఉంటుంది. అలా లేవకుండా ఉండాలంటే ఇలా బ్యాక్ డాట్స్ కాడ మనం వేసే నడుము పట్టీని కొంచెం 1/4 ఇంచు మందం మలిచి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిన వాళ్ళే మనం ఫ్రంట్ పార్ట్ ముందుగానే రెడీ చేసుకున్నాం కదా, వాటిని అయితే ఇలా షోల్డర్స్ రెండింటిని ఇలా డబుల్ స్టిచ్తో అయితే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు అయితే మనం రెడీ చేసుకున్నాం కదా, ముందుగానే గల్లా పట్టీని అయితే ఇలా మొత్తం ఒకే కొలతతో 1/2 ఇంచు కొలతతో అయితే సమానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎప్పుడు కానీ మెడపట్టి వేసేటప్పుడు షోల్డర్స్ అనేటివి బ్యాక్ సైడ్ చూడాలండి, ఫ్రంట్ సైడ్ చూడొద్దు. బ్యాక్ సైడ్ చూస్తేనే భుజం మీద కరెక్ట్గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూస్తే షోల్డర్స్ అనేటివి ఫ్రంట్ సైడ్ చూస్తే కింది వైపుకు జారినట్టు ఉంటుంది. అలాగే బ్లౌజు ముందు గల్లా ఎక్కువ వస్తే కూడా ఫ్రంట్ షోల్డర్ అనేది కిందికి జారినట్టు ఉంటుందండి. ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి ఫ్రెండ్స్. మొత్తం చేస్తే బ్లౌజ్ మొత్తం షేప్ అవుట్ అవుతుంది, కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు మొత్తం మెడపట్టి స్టిచ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళే మనం హెమ్మింగ్ చేయాలి కదా, దానికైతే మళ్ళీ ఇలా వీడియోలో చూపెట్టినట్టుగా ఒక స్టిచ్ అయితే క్లాత్ను మలుచుకుంటూ
ఒక స్టిచ్ సమానంగా అంచు వైపున కరెక్ట్గా ఇది సన్నగా రావాలండి. సన్నగా వస్తేనే హెమ్మింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి. ఒకే కొలతతో రావాలి. ఒక కాడ ఎక్కువ ఒక కాడ తక్కువ అనేది రావద్దు. అలా అయితేనే హెమ్మింగ్ వేసిన వాళ్ళే నీట్గా కరెక్ట్ హెమ్మింగ్ వేసిన వాళ్ళే ఇట్లా చుక్కలు చుక్కలు కావాలి అంటే మన పంపకం వేసిన వాళ్ళే నీట్గా కనిపిస్తుందండి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకురావాలి. ఇప్పుడైతే ఎక్స్ట్రా మనకు క్లాత్ అనేది ఉంటుంది కదా, క్లాత్ కట్ చేసేటప్పుడు ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ నేను కొంచెం క్లాత్ వదిలేసాను షోల్డర్ మీద, అంటే ముందు వైపున వెనుక వైపున క్లాత్ అనేది వదిలేసాను. ఎందుకు వదిలేసానంటే ఒకవేళ మీకు వీళ్ళకు షోల్డర్స్ జారయి కాకపోతే మీకు టిప్ చెప్పాలని అయితే నేనైతే క్లాత్ని అయితే వదిలేసాను. జారితే ఆ స్టిచ్ అనేది భుజం మీద ఇప్పుకొని మళ్ళీ ఈ క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసి అయితే కుట్టచ్చని నేనైతే మీకు తెలియాలని అయితే నేను ఆ క్లాత్ను అలా పెట్టుకున్నానండి. ఇప్పుడు సైడ్ జాయింట్స్కి ఇప్పుడు మనం హ్యాండ్స్ వేయాలి కదా, దాని కొరకు అయితే సైడ్ జాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా. నాకు ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది అనిపించింది. దాని కొరకు అయితే నేను చిన్నగా ఒక స్టిచ్ అనేది ఫ్రంట్ పార్ట్ మన సేప్ పట్టి ఉంటుందిగా, ఆ సేప్ పట్టి సైడ్ ఒక పావించు కన్నా తక్కువనేనండి అంత మందం అయితే ఒక స్టిచ్ అనేది వేసుకున్నానండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఎక్కువ శాతం అయితే షోల్డర్ మించెల్ అయితే చేతులు అనేటివి జాయింట్ చేసుకుంటూ వస్తాము. కాకపోతే ఇక్కడ చూడండి, నేను చంక వైపు నుండి హ్యాండ్ని తీసుకుంటూ మొత్తం ఒకే కుట్టుతోని సమానంగా అనుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు షోల్డర్స్ ఉండి మనం చేతిది డాట్ కూడా రెండు కట్ చేసింది కూడా కలిశాయి. చూశారు కదా, నేను ఇంతకుముందు ఫింగర్తో చూపెట్టాను. ఇలా చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడు షోల్డర్ మించెల్లి కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా స్టిచ్ చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొక టిప్ అండి, ఇక్కడ నేను కుట్ట అనేది చివరకు ఒకటి వేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు బ్లౌజులు కొందరికి ఇట్లా పిక్కిలకపోయినట్టు అవుతున్నాయి కదా, అందుకొరకు పిక్కిలకపోకుండా మనకు ఓవర్లాక్ మిషన్ లేనప్పుడు అలా ఒకటి లాస్ట్ చివరన ఒక కుట్ట అనేది వేసామనుకోండి, క్లాత్ అనేది పిక్కిలకపోకుండా ఉంటుంది. అంటే మనకు ఫ్రంట్ పార్ట్లో చాలామంది బ్లౌజులు అయితే పిక్కిలకపోయి క్లాత్ అనేది బయటికి వస్తుంది కదా, అలాంటి రిపేర్లు అనేటివి రాకుండా ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను షోల్డర్ మించెల్లి అయితే కుట్టేసుకుంటూ రాలేదు. చివరి నుండి అయితే ఈ చివరి వరకు అయితే ఒక కుట్టు మొత్తం వేసుకుంటూ వచ్చాను. దానివైపు మళ్ళీ ఇంకొకటి స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చాను. క్లాత్ను సమానంగా ఎక్కడ ముడత అనేది లేకుండా చూసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇదివరకు చెప్పాను కదా, లాస్ట్కు చివరిలో రెండింటిని కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. అలాంటి ఇప్పుడు సంఖలో వచ్చే పొరలుగా వస్తాయి కదా, ఆ పోగులు అలాంటి ఇది అయితే రాకుండా ఉంటుందండి. అలాగే ఇప్పుడు లాస్ట్ సైడ్ జాయింట్ల కొరకు అయితే ఆది బ్లౌజు తీసుకొని అయితే కొలతలు అయితే పెట్టుకోవాలి. అంతే ఎంతెంత ఉన్నది బ్లౌజ్కి అనేది చూసుకొని సైడ్ జాయింట్స్ నేను ఇక్కడ చూడండి, ఫిట్టింగ్ కుట్టుకు 1 ఇంచు పక్కన ఇటు సైడు 1 ఇంచు క్లాత్ అయితే వదిలేసి అయితే స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తానండి. నాకు ఈ విధంగానే అలవాటు. నేను ఇలా 1 ఇంచు ఇప్పుడు ఫిట్టింగ్ కుట్టు పక్క పొంటి 1 ఇంచు కొలత తీసుకుంటాను. హ్యాండ్ కూడా సేమ్ ఫిట్టింగ్ కుట్టు పక్క పొంటి 1 ఇంచు కొలతలు తీసుకొని ఇలా స్టిచ్ వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ ఆ విధంగానే వేసుకుంటూ వస్తాను. లాస్ట్కు ఫిట్టింగ్ కుట్టు మీద కుట్టు వేస్తానండి. ఈ గ్యాప్లో ఇప్పుడు ఈ ఇంచు గ్యాప్లో 3 లేదా 4 స్టిచెస్ అయితే వేస్తాను. ఇది బిగినర్స్కి అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. మధ్యలో ఎక్కడ కొలత అనేది పట్టనవసరం లేదు. ఇలా స్ట్రైట్గా కూడా వస్తాయి, స్టిచెస్ అనేటివి స్ట్రైట్గా వస్తాయి. అలాగే చంకలో కూడా ప్లస్ గుర్తు అనేది వస్తుంది. ఇది లాస్ట్ స్టిచ్ అండి. చూసారా, ఇది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను ఎక్కడా కూడా మధ్యలో హార్మోల్ కొలత ఏ కొలత కూడా పట్టలేదు. డైరెక్ట్గా స్టిచెస్ అనేటివి వేసుకుంటూ వచ్చాను. తర్వాత ఇలా లాస్ట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను చిన్న పోగులు ఏమైనా ఉంటే ఆ క్లాత్ను మొత్తం నీట్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఒకవైపు అయిపోయింది కదా, ఇంకో సైడ్ కూడా సేమ్ ఇప్పుడు ఫస్ట్ ఏ విధంగా వేసానో ఆ విధంగానే 4 స్టిచ్లు అయితే వేసుకుంటూ రావచ్చు. మీరు 4 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు అండి. అది మీ ఇష్టము. నేనైతే ఒక్కొక్క బ్లౌజ్కు 4 అయితే వేసుకుంటానండి. 3, 4 కంపల్సరీ వేస్తాను. ఇలా చూసారు కదా, ఫిట్టింగ్ కుట్టుకైతే 1 ఇంచు కొలతతో అయితే నేను ఇటు సైడ్కి అయితే వేసాను. ఇప్పుడు ఈ హ్యాండ్ అయితే అయిపోయింది కదా, ఈ హ్యాండ్ కూడా కరెక్ట్ కొలత తీసుకొని అయితే స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. చూసారు కదా, స్టిచ్ కూడా సమానంగా వస్తుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పోగులు కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇది లాస్ట్ స్టిచ్ అండి.
ఇప్పుడు సమానంగా సైడ్కి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం సమానంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, సైడ్ స్టిచెస్ అనేవి మధ్యలో చూసారు కదా, ఫ్రంట్ ప్లస్ గుర్తు కూడా వచ్చింది. బ్లౌజ్ మొత్తం రెడీ అయింది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. అంటే గల్లా ఇది 80 సెంటీమీటర్ల క్లాత్ కాబట్టి నాకు గల్లా పట్టీలో వెళ్ళలేదండి. అందుకే వేరే క్లాత్ కొంచెం ఇందులో కలిసే క్లాత్తోనైతే నేను గల్లా పట్టీలు అనేటివి వేశాను. చూసారు కదా, బ్లౌజ్ అయితే ఈ విధంగా రెడీ అయింది ఫ్రెండ్స్. మరి ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో ఒక కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక చూసారు కదా, ప్లస్ కూడా అనేది వచ్చింది. షేప్స్ చూసారు కదా ఎలా ఉందో, అలాగే సైడ్ స్టిచెస్